కపటపు మాటలు మాట్లాడకండి ఎవరితోటి. అనగా లోపల ఒకటి ఉంచుకుని పైకి ఇంకొకటి మాట్లాడడం, వాడిని పాడు చెయ్యాలి అనే ఆలోచన మనసులో పెట్టుకుని పైకి తీయగా మాట్లాడడం, దాన్ని కనబడకుండా మాట్లాడడం, మంచి చేస్తున్నట్టుగా మాట్లాడడం కానీ తీరా అది కీడు దగ్గరకు చేర్చడం, మంచి చెబుతున్నట్టుగా మాట్లాడడం తీరా చివరికెళ్ళేటప్పటికి వాడు నష్టపోవటం, వాడు నాశనంలోనికి వెళ్ళిపోవటం. ఇటువంటి మాటలు మాట్లాడకండి. మంచి చెబుతున్నట్టుగా ఎవరిని రెచ్చగొట్టకండి. మంచిలోకే తీసుకెళ్తున్నట్టుగా ఎవరిని చెడులోకి తొయ్యకండి. ఇటువంటి మాటల కొరకు మీ నాలుకను వాడకండి. దేవుడు లెక్క అడుగుతాడు ప్రతి మాటకు. అనగా మన మాట ఎదుటి వారిని బ్రతికించేది కావాలి. నిజంగా మీ మాటలు విని మేము మారామన్నయ్య, మీ మాటలు విని మేము రక్షింపబడ్డామన్నయ్య, మీ మాటల వలన మేము బాప్తిస్మం తీసుకున్నామన్నయ్య, మీ మాటలు విని మేము దేవునిలో బలపడ్డామన్నయ్య, మీ మాటలు విని మేము చాలా వదులుకున్నామన్నయ్య. ఎలా చెప్పగలగాలి మీ గురించి ప్రతి ఒక్కళ్ళు? ఈ మాటలు అనాలి మీ గురించి. అమ్మాయి కావచ్చు లేదా అక్క నువ్వు చెప్పిన మాటల వల్ల అక్క ఈరోజు నేను వాక్యం అంటే ఏంటో తెలుసుకున్నాను. అక్క నువ్వు చెప్పిన మాటల వల్ల అక్క నేను నా బ్రతుకుని చక్క పెట్టుకున్నాను. అక్క నువ్వు చెప్పిన మాటల వల్ల అక్క నా నోటిని నేను కంట్రోల్ చేసుకున్నాను. అక్క నీ దేవుని మాటల వల్లేనక్క ఈరోజు నా కాపురం నిలబడింది. ఇలా మహిళలైన స్త్రీలైన మీ గురించి అనేక మంది గొప్పగా చెప్పగలగాలి, మీ మాటల గురించి చెప్పగలగాలి. అది ఎన్ని కొంపలు అంటించేసింది తెలుసా? అది ఎన్ని కాపురాలు తీసేసింది తెలుసా? అది ఎన్ని బతుకులు సర్వనాశనం చేసేసింది తెలుసా?